నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు అయ్యంగార్ బేకరీ స్టైల్ ఎగ్లెస్ అలానే బటర్లెస్ రవ్వ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. దీనికోసం మనకి అవెన్ కూడా అవసరం లేదు, మనం ఇంట్లో గ్యాస్ స్టవ్ మీద దీన్ని తయారు చేసుకోవచ్చు. బేకరీలో దొరికే ఈ రవ్వ కేక్ ఎంత స్పెషల్గా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా. బయట కొంచెం క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా బ్యూటిఫుల్ గ్రీనీ టెక్స్చర్లో మంచి బేకరీ ఫ్లేవర్లో ఉంటుంది కదండి. అయితే ఈ రెసిపీ కోసం మనం ఎక్కువ ఏం కష్టపడక్కర్లేదు, సింపుల్గానే దీన్ని తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక 3/4 కప్పు దాకా కూడా పంచదార, 3/4 కప్పు వరకు కూడా సూజీ రవ్వని వేసుకోండి. అదేనండి ఉప్మా రవ్వ అలానే తెల్ల గోధుమ రవ్వ. ఈ రెండింటిని కూడా ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేస్తున్నప్పుడు షుగర్ అంతా పౌడర్ లాగా అయిపోయి రవ్వ లైట్ గా రవ్వలానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుని మరొక బౌల్లోకి అరకప్పు వరకు కూడా పాలు, అరకప్పు కన్నా 1 టేబుల్ స్పూన్ తక్కువ చిక్కటి కమ్మని పెరుగుని వేసుకోండి. ఒక 1/2 కప్ వరకు కూడా నూనెను వేసుకుని ఈ 3 ఇంగ్రీడియంట్స్ ని బాగా మిక్స్ చేసుకోండి. ఎంతవరకు మిక్స్ అవ్వాలంటే 3 ఇంగ్రీడియంట్స్ కూడా ఒకటే ఇంగ్రీడియంట్ లాగా అయిపోవాలన్నమాట. అప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార రవ్వ మిశ్రమాన్ని వేసేసుకుని ఉండలేమీ లేకుండా ఒక్కసారి అంతా కూడా బాగా కలిసేంత వరకు కూడా కలిపేసుకోండి. దీనికోసం ఎక్కువ కష్టపడవసరం లేదు, చాలా సింపుల్ గానే కలిసిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని 20 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి. ఈ లోపు మరొక బౌల్లోకి ఒక స్ట్రైనర్ ని పెట్టుకుని అరకప్పు వరకు కూడా మైదాని వేసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్ వరకు కూడా మిల్క్ పౌడర్ ని వేసుకుని, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకుని ఒక్కసారి ఇదంతా కూడా బాగా జల్లించేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత కేక్ టిన్ కూడా రెడీ చేసుకోండి. ఇక్కడ నేను ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను. కొద్దిగా ఆయిల్ ని వేసుకుని మొత్తం అడుగున చుట్టూరు అంతా కూడా అప్లై చేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ కానీ బేకింగ్ పేపర్ కానీ ఉంటే ఈ విధంగా కట్ చేసుకుని అడుగును పెట్టుకోండి, లేదంటే మైదా పిండితో డస్టింగ్ చేసుకోవచ్చు. ఇలా కేక్ టిన్ కూడా రెడీ చేసుకుని పక్కకు పెట్టుకోండి. 20 నిమిషాలు అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమంలోకి ఈ మైదా పిండి మిశ్రమం అంతా కూడా వేసేసుకుని ఇప్పుడు చాలా జెంటిల్ గా కూడా ఉండలు లేకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో గానీ లేదంటే విస్కర్ తో గానీ చాలా జెంటిల్ గా జాగ్రత్తగా కలిపేసుకోండి. ఫైనల్ గా అయితే కన్సిస్టెన్సీ ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్ లోకి మొత్తం అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఆ తర్వాత కేక్ టిన్ ని చూపిస్తున్న విధంగా ఇలా ట్యాప్ చేసుకుంటే ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ అవి ఉంటే అవి రిలీజ్ అయిపోతాయి. దీనివల్ల పర్ఫెక్ట్ గా ఫ్లఫీగా పొంగుతుంది. నేను ఆల్రెడీ ఒక 5 నిమిషాల పాటు ఒక పెద్ద కడాయిలో స్టాండ్ ని పెట్టుకుని అడుగున ఒక 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్నానండి సిమ్ లో. ఇప్పుడు ఈ కేక్ టిన్ ని దాంట్లోకి పెట్టండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, అడుగును గాని చుట్టూరు గాని కేక్ టిన్ ఈ కడాయికి తగలకూడదు. ఇప్పుడు మూత పెట్టేసుకుని సిమ్ లో మాత్రమే 35 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు కూడా దీన్ని బేక్ చేసుకోవాలి. ఒక 35 నిమిషాల తర్వాత మనం తీసుకుని ఏదైనా టూత్ పిక్ తో మధ్యలో గుచ్చితే గనక ఎక్కడా కూడా పిండిలాగా అనుకోకుండా పర్ఫెక్ట్ గా టూత్ పిక్ బయటకు వచ్చేస్తే కేక్ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి. వేడిగా ఉన్నప్పుడైతే కేక్ పర్ఫెక్ట్ గా అనిపించదు. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం దీన్ని రివర్స్ చేస్తే చాలా ఈజీగా పర్ఫెక్ట్ గా ఊడొచ్చేస్తుందండి. ఒకవేళ ఊడు రాకపోతే చుట్టూరు అంతా నైఫ్ తో కొద్దిగా ఖాళీ చేసుకుంటే చాలా ఈజీగా కూడా వస్తుంది. మనం ముందుగా పెట్టిన బటర్ పేపర్ ని జాగ్రత్తగా రిమూవ్ చేసేసుకుని ఇప్పుడు మీకు నచ్చిన షేప్ లోకి కట్ చేసుకుని మీరు గాని మీ పిల్లలు గాని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. చూసారు కదా ఎంత సింపుల్ గా మనం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో అవెన్ లేకుండా కూడా ఇంట్లోనే పర్ఫెక్ట్ గా కేక్ ని తయారు చేసుకోవచ్చు. చూసారండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికి షేర్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.